రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండానే చాలామంది ఉద్యోగులు చనిపోతున్నారు. దగ్గర దగ్గర యావరేజ్‌గా 15,00,000, 16,00,000 ఒక్కొక్క ఎంప్లాయీ మీద రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇవ్వాల్సి ఉన్నా, గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు గవర్నమెంటు అనే విమర్శ ఉంది. ఎంతవరకు నిజం? వాస్తవం గత ప్రభుత్వం గానీ, ఈ ప్రభుత్వం గానీ రిటైర్డ్ అయిన తర్వాత వెంటనే కమ్యుటేషను, గ్రాడ్యుటీ వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ హ్మ్. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఎర్న్ లీవ్‌లు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఈ మిగిలినటువంటి ఈహెచ్ఎస్, జీఏఎస్ కావచ్చు ఇవన్నీ కూడా పే చేయాలి. మేము అడుగుతుంది ఏందంటే రిటైర్మెంట్ రోజుకే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్‌కి ఒక 30 సంవత్సరాల పాటు మీకు సేవ చేస్తున్నాం గనక, మాకు రిటైర్డ్ అయిన నాటికే మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తే, అతను ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే వాటిని వినియోగించుకునే ప్రయత్నం కుటుంబానికి కానీ, తనకు గాని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. హ్మ్. కానీ ఈ రోజున ప్రభుత్వం రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు గ్రాడ్యుటీకి సంబంధించి ఒక సంవత్సర కాలం నుంచి అంటే ఇప్పుడు ఈ రోజు 2025, 2024 జనవరి నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు గ్రాడ్యుటీ అంటే దరిదాపుగా వాళ్ళకి 18,00,000 సుమారుగా మాక్సిమం వస్తాయి. కొద్దిమందికి ఆ సర్వీస్‌ని బట్టి 16,00,000 రావచ్చు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. హ్మ్. గ్రాడ్యుటీ అంటే పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అమౌంట్. అలాగే కమ్యుటేషన్‌కి సంబంధించి ఎర్న్ లీవ్‌లు ఉన్నాయి. సరెండర్ చేశారు వాళ్ళు. అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఒక 300 వరకు ఎర్న్ లీవ్‌ని సరెండర్ చేసేటువంటి హక్కు ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఉంది. హ్మ్. అవి కూడా ఇంతవరకు 3.5 సంవత్సరాల మట్టి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయిన ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి మొన్న చర్చల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే, ముందు పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఇచ్చిన తర్వాత టీచర్స్‌తో మాట్లాడితే నేను జనవరి నుంచి ఒక ప్రాసెస్ చేస్తామని చెప్పారు. హ్మ్. ఇప్పటికే 3.5 సంవత్సరాలు ఆగినాయి సార్ అని చెప్పాం. హ్మ్. చూస్తానబ్బా! తప్పకుండా చూస్తాను బ్రదర్ అని చెప్పారు తప్ప, దాన్ని వెంటనే చెల్లించేటువంటి ప్రయత్నం చేయలేదు. 3.5 సంవత్సరాలు మట్టున్నాయి. అలాగే గ్రాడ్యుటీ ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. రిటైర్మెంట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందవుతుంది. వాళ్ళకి పెన్షన్ రావటం వల్ల గతంలో ఒక రూ. 1,00,000 జీతం వచ్చే వాళ్ళకి 30,000 పెన్షనే వస్తుంది. హ్మ్. ప్రతి నెల. ఆ 30,000 తోటి బ్రతకటం ఆర్థిక పరిస్థితి ఇబ్బందవుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ గనక రాగలిగితే వెంటనే ఉపయోగం ఉంటుంది. ఆ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్ల కూడా నష్టం. ఈ ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ మీద ప్రత్యేకించి కృషి చేయాలని, వెంటనే చెల్లించే ప్రయత్నం చేయాలనేదైతే మేము కోరుతాం. మరి ఇప్పుడు 12వ పీఆర్సీ మీద ఏమైనా క్లారిటీ ఉందా? ఇంతవరకేం క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారిని పదే పదే అడిగాం. హ్మ్. 1/7/2023 నుంచి మాకు రావాలి. ఇప్పటికి 26 నెలలు గడిచిపోయింది. 12వ పీఆర్సీ 26 నెలలు గడిచిపోతే ఇంక 24 ఉన్నటువంటి దాంట్లో సగం పీరియడ్ కంప్లీట్ అయింది. ఇంకా సగం పీరియడ్‌లో మీరు కమిషన్ ఏసేదెప్పుడు? ఆ కమిషన్ మేము నెగోషియేషన్ చేసేదెప్పుడు? దాని ఫిట్‌మెంట్, ఐఆర్‌లు ఇవన్నీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గడిచిపోతే అది మీకు ఇబ్బందికరమైనట్టు మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటది. కింద మేము మరొక పీఆర్సీని కోల్పోవడానికి సిద్ధంగా లేమని చెప్పాం. కానీ ఆయన పదే పదే మేము మాట్లాడినప్పటికి కూడా నేను సరైన టైంలో ఏసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు సరైన టైము? 25 నెలలు గడిచిన తర్వాత ఇంకెప్పుడు సరైన టైం? ఇది వెంటనే ఏసేటువంటి కమిషన్ ఏయాలి. కమిషన్ ఏసిన తర్వాత చైర్మన్‌ని నియామకం చేసి, ఆ నియామకంతో పాటు మేము నెగోషియేషన్ చేయడానికి మినిమమ్‌గా 6 నెలలు టైం పడుతుంది. అంటే 2026 ఏప్రిల్ దాకా ఈ ప్రాసెస్ నడిచేటువంటి ప్రయత్నం. ఇప్పుడు అది కూడా అయిపోతే మరొక 6 నెలలు పొడిగించేటువంటి ప్రయత్నం చేయటం ఇది నష్టం. భరోసా అయితే ఇవ్వలేదు. ఇదైతే కరెక్ట్ కాదనేటువంటిది మా భావనగా ఉన్నాం. అంటే గ్యారంటీ లేదు. ఎప్పుడవుతుందనేది తెలీదు. ఎప్పుడేస్తారనేటువంటి దాని మీద కూడా ఇంతవరకు గ్యారంటీ లేదు. హ్మ్. జనవరిలో ఏస్తారా? ఏప్రిల్‌లో ఏస్తారా? రకరకాల ఊహాగానాలు బయట మా వాట్సాప్‌ల్లో మా ఉద్యోగోపాధ్యాయులు మాట్లాడుకోవడం తప్ప, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి 12వ పీఆర్సీ చైర్మన్‌ని పలానా రోజు నియమిస్తాం. ఆ రోజు నుంచి మీకు ఇంత ఐఆర్ ఇస్తాం అనేటువంటి దాని మీద ఇంతవరకు స్పష్టత రాలేదు. అలా రాకపోవటం కూడా కింద చాలా అసంతృప్తి ఉందనేది మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు లాస్ట్ పీఆర్సీకి, ఈ పీఆర్సీకి మధ్య గడిచిన ఈ 17 నెలలు లేదా గవర్నమెంట్ ఇంకో 6 నెలలు పొడిగించిందనుకోండి. ఇప్పుడు ఈ 24 నెలలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సంవత్సరాలు ఆ బకాయిలు ఏమవుతాయి? అప్పటి నుంచి ఇప్పుడు రావా? మాకున్న భయం కూడా ఏందంటే మొన్న డీఏ ఇచ్చినప్పుడు 3.74% డీఏ ఒక డీఏ అనౌన్స్ చేసి, వాడి బకాయిలన్నీ మాకు రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తామని పనిచేస్తున్న వాళ్ళకి, రిటైర్డ్ ఉద్యోగులకి జీవో నంబర్ 2027 నుంచి 60 28 ఇచ్చారు కదా! ఇస్తామని, హ్మ్. అలాగే సిపిఎస్ వాళ్ళకి దాంట్లో మాట లేకపోవటం, మేము వెంటనే నిరసన తెలియజేయటం. ఆ మేరకు మళ్ళీ ప్రభుత్వం 62 జీవో సవరణ చేసి ఏదో కొంత ఇచ్చినటువంటి. ఇక భవిష్యత్తులో కూడా ఇవ్వబోయే డీఏలు గాని మీరన్నట్టుగా పీఆర్సీకి సంబంధించినటువంటి ఏరియర్స్ ఏమి ఇవ్వకోకుండా ఆ విధమైనటువంటి పద్ధతుల్లో జీవోనిచ్చేసి కాలక్షేపం చేస్తుందనేటువంటి భయం అయితే మాకుంది. హ్మ్. ఖచ్చితంగా 1/7/2023 నుంచి మా డీఏ మాకు రావాల్సిన పీఆర్సీ ఏరియర్స్ అన్నీ కూడా మా అకౌంట్‌లో పడాల్సిందే. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. దాన్ని రాకపోతే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము రోడ్లెక్కడం తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం ఇస్తదని ఆశిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇలాంటి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు తీసేసిన తర్వాత పీఆర్సీ వేసింది. ఆ రిమైనింగ్ టైమ్ ఏదైతే ఉందో ఆ మిగిలిన టైంలో ఆ బకాయిలు పే చేయలేదు సెంట్రల్ గవర్నమెంటే అని చెప్తున్నారు. నిజమేనా? కరోనా టైంలో కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా పథకం వాళ్ళు ఇచ్చినటువంటి పీఆర్సీ ఏసే ప్రయత్నం చేయలేదు. హ్మ్. కానీ తర్వాత కాలంలో వాటన్నిటిని బెనిఫిట్స్ రూపంలో చర్చించేటువంటి ప్రయత్నం చేసింది. హ్మ్.
కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేయకోకుండా ఆర్థిక పరిస్థితి సాగుతూ చూపి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదైతే సరికాదు. ఖచ్చితంగా మాకున్న భయం ఏంటంటే ఆ డీఏ లాగా కాకుండా మాకు 1/7/2023 నుంచే మా ఎరియర్స్ రావాల్సింది. అప్పటి నుంచి మా పీఆర్సీ అమలు కావాల్సింది. ఎందుకంటే అప్పటికి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం లేకుండా పోవటం సరికాదు. ఖచ్చితంగా 25 నెలల పీఆర్సీ ఎరియర్స్ కూడా మాకు వెంటనే తక్షణం ఎప్పుడైతే చైర్మన్ నియమిస్తారో, ఐఆర్ ఇస్తారో అక్కడి నుంచి అమలు కావాలనేదే మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు సిపిఎస్ ఉంది సార్. దాన్ని రద్దు చేసి పాత ప్రభుత్వం జీపీఎస్ అని పెట్టింది. ఇప్పుడు ఆ జీపీఎస్ కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఏ సిస్టమ్ ఉంది ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతం జీపీఎస్ కూడా లేదు. సిపిఎస్ఏ ఉంది. గత ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేసి జీపీఎస్ని తీసుకొస్తామని ప్రకటన చేసింది 2023 ఏప్రిల్ 25. ఎందుకంటే నేను ఈ డేట్ చెప్తా ఉన్నానంటే అంతకంటే ముందు 2 రోజుల ముందు యూటీఎఫ్ ప్రత్యేకించి చలో సీఎంఓ కార్యాలయం ముట్టడికి పిలిపించాం. సిపిఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారని. ఆ సందర్భంలో యూటీఎఫ్ శ్రేణులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5,600 పైచీలకు అందరిని అరెస్ట్ చేశారు, బైండ్ ఓవర్ చేశారు. ఆ సందర్భంలోనే యూటీఎఫ్ను పిలవకుండానే 2023 ఏప్రిల్ 25వ తేదీన పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్చించి మేము సిపిఎస్ కంటే మెరుగైన విధానం జీపీఎస్ తీసుకొస్తున్నామని చెప్పింది. గతంలో సిపిఎస్కి లేనటువంటి బెనిఫిట్స్ అన్ని మినిమం పెన్షన్ 10% ఇస్తాం, అలాగే రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. మేమైతే చెప్పింది ఏంటంటే మేము ఆ రోజున ఒక రకంగా జైల్లో మమ్మల్ని కోర్టులో అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, నిర్బంధించారు. మా యూటీఎఫ్ శ్రేణులు మేము కూడా ఫీల్ అయిందంటే సిపిఎస్ జీపీఎస్ ఏదైనా ఉద్యోగులకి నష్టం అని చెప్పాం. జీపీఎస్కి సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ చేయలేదు గత ప్రభుత్వం, కానీ రెడీ చేసిపోయినట్టుగా మాకైతే తెలుసు. తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మరలా వీళ్ళు జీవోని రిలీజ్ చేశారు. జీపీఎస్ని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా బయటకు వచ్చింది ఆర్థిక శాఖ నుంచి. వెంటనే మేము నిరసన కార్యక్రమానికి యూటీఎఫ్ఏ ప్రత్యేకించి ఈ జీపీఎస్ చట్టం ఈ విధంగా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు, దీన్ని ఉపసంహరించుకోవాల్సిందే. ఓపీఎస్ కావాలని అడుగుతున్నప్పుడు మీరు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వకుండా జీపీఎస్ ఇచ్చేటువంటి గజెట్ తీసుకురావడం వల్ల నష్టం వస్తుంది, మీరు ఇది రద్దు చేయాల్సిందని చెప్పి చేసి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ విధమైనటువంటిది బయటికి రావడం సరికాదు, దీన్ని మేము అబైన్స్లో పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం సిపిఎస్ మాత్రమే అమలవుతుంది, జీపీఎస్ అమలు కావట్లేదు. ఈలోపు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ యూపీఎస్ అని తీసుకొచ్చింది. వాళ్ళు యూపీఎస్ తీసుకొచ్చి అది బాగుంటుంది అనేటువంటి పద్ధతిలో మనం నడుపుతూ ఉన్నారు. మేము చెప్తుంది ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి కంట్రిబ్యూషన్ కట్టించుకోకుండా మాకు పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేసి మా అమౌంట్ మాకు ఇచ్చేటువంటి ఏదైతే పాత పెన్షన్ ఉందో అది మాత్రమే మాకు లాభం తప్ప మీ సిపిఎస్ అయినా జీపీఎస్ అయినా యూపీఎస్ అయినా ఇది కార్పొరేట్లకు లాభం, ఉద్యోగ ఉపాధ్యాయులకి లాభం లేదు. వీటిని ఏటిని కూడా మేము అంగీకరించాం. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ మాత్రమే మేము అంగీకరిస్తాం అనేటువంటిది కరాఖండిగా ఈ ప్రభుత్వానికి చెప్పాం, గత ప్రభుత్వానికి కూడా చెప్పాం. వాళ్ళు గత ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తే వారం రోజులని కొన్ని వారాలు గడిపేసింది. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు కూడా మన గౌరవ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను వచ్చిన సంవత్సరం లోపు ఈ సిపిఎస్ మీద ఒక విధానమైనటువంటి మంచి నిర్ణయం చేస్తాం, ఉద్యోగ ఉపాధ్యాయులతో మాట్లాడతామని. మరి 16 నెలలైంది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చర్చించడం కానీ దాని మీద ఒక విధాన నిర్ణయం చేసే ప్రయత్నం చేయలేదు. మనం ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా చెప్పాం, ఈ సిపిఎస్ జీపీఎస్కు సంబంధించి అవన్నీ కాకుండా ఓపీఎస్ మీద మాట్లాడాలంటే మేము 3 మ్యాన్ కమిటీ వేసాం కనుక కమిటీతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఓ సలహా చెప్పి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నా? ఇంతవరకు ఆ ప్రయత్నం ఏం చేయలేదు మేము. సిపిఎస్ గురించి మాట్లాడారు, మామూలుగా సిపిఎస్ ఉద్యోగ సంఘాల మిత్రులు కలిసే ప్రయత్నం చేశారు. 2003 డిఎస్సికి సంబంధించిన మిత్రులు కలిసే ప్రయత్నం చేశారు. ఇదేదో సానుకూలంగా పరిష్కారం చేస్తూ ఉన్నారు కానీ ఆ పరిష్కారం ఇంతవరకు ఏమీ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి చర్చించిన తర్వాత ఒక డిసిషన్ బయటకు వస్తుంది కానీ ఇండివిజువల్గా ప్రకటించేది కాదు కదా. కాదు, అవును, అది ఒక పాలసీగానే రావాల్సినటువంటి. అది ఖచ్చితంగా సిపిఎస్ రద్దు అనేటువంటిది ఒక పాలసీ విధానమైనటువంటిది. అది ఇప్పుడు కాదు, 2002 దగ్గర నుంచి ఈరోజు ప్రపంచ బ్యాంక్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా చేసినటువంటిది.